హాయ్ ఫ్రెండ్స్, తలా అజిత్ హీరోగా నటించిన విడా ముయర్చి తెలుగులో పట్టుదల పేరుతో రిలీజ్ అవుతుంది. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా రిలీజ్కి ముందే టీజర్ చూసిన వెంటనే ఈ సినిమా హాలీవుడ్ సినిమా బ్రేక్ డౌన్ సినిమాకి రీమేక్ అని తెలిసిపోయింది. గేమ్ చేంజర్ వల్ల సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇద్దరు భార్యాభర్తలు తమ జీవితంలో వచ్చిన ఆటుపోట్లను ఎదుర్కొని తిరిగి తమ జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళు వెళ్ళిన అజర్బైజాన్ ట్రిప్లో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. భార్య కనపడకుండా పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, భర్త తెలుసుకున్న భయంకరమైన నిజాలు ఏంటి, ఈ భర్త ఇరుక్కున్న సందర్భం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఎగ్జాక్ట్గా హాలీవుడ్ సినిమా బ్రేక్ డౌన్కి సీన్ టు సీన్ కాపీ చేశారు. ఏ మాత్రం పెద్ద తేడా లేదు. ఇంటర్వెల్ బ్లాక్ కొంచెం ఓకే అనిపిస్తుంది, అది కొంచెం మార్చినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ ఏంటి అంటే అజిత్ ఎక్కడ కూడా హీరోలా నటించకుండా కథలో ఒక పాత్రలా ఇమిడిపోయి కథలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బీభత్సమైన స్టంట్స్ ఉండవు, బీభత్సమైన యాక్షన్ సీన్స్ ఉండవు. హీరోయిజం ప్రదర్శించడానికి పంచ్ డైలాగులు కొట్టడానికి ఒక్క ఛాన్స్ కూడా లేదు. కేవలం కథ ఆధారంగా ఈ సినిమా వెళ్ళిపోయింది. ఆ కథలోనే ఇమిడిపోయి పాత్రకు న్యాయం చేశాడు అజిత్. త్రిష పాత్ర కొంతలో కొంత ఓకే, రెజీనా పాత్ర ఆకట్టుకుంటుంది. అర్జున్ పాత్ర కూడా అంతగా డెవలప్ చేయలేదు. అర్జున్ ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించకపోవడం చాలా మంచిది. ఎందుకంటే అతను చేసిన జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు లాంటి సినిమాల ప్రభావం తెలుగు ప్రేక్షకుల మీద చాలా ఉంది. ఒక హీరోగా అతన్ని చూసి అతను చేసే విలన్ క్యారెక్టర్లు అంతగా సూట్ అవ్వకపోవడంతో ప్రేక్షకులు పూర్తిగా అతను మర్చిపోయే ప్రమాదం ఉంది. అజర్బైజాన్లో వాళ్ళ భాషలో బీభత్సమైన డైలాగులు చెప్తూ అదొక పెద్ద తలనొప్పిగా మారుతుంది ఈ సినిమాకి. ఇక అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే ఒక టైటిల్ ట్రాక్ తప్ప వేరే రకమైన మ్యూజిక్ ఎక్కడా ఉండదు. సౌండ్ రికార్డింగ్ బాగుందా అంటే అది కూడా అంత గొప్పగా లేదు. ఓం ప్రకాష్ ఫోటోగ్రఫీ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాకి ఇచ్చిన కలర్ కరెక్షన్ కానీ అజర్బైజాన్ని వినయ విధేయ రామాలో చూపించినంత ఘోరంగా కాకుండా చాలా అద్భుతంగా చూపించాడు ఈ సినిమాలో. టెక్నికల్గా బ్రిలియంట్గానే ఉన్న అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. కేవలం అజిత్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అజిత్కి డబ్బింగ్ చెప్పే సత్యమూర్తి గారు చనిపోవడం పెద్ద మైనస్ పాయింట్. అజిత్కి చెప్పిన తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంత గొప్పగా చెప్పలేదు. కొన్ని చోట్ల అజిత్కి చేసిన మేకప్ సరిగ్గా కుదరలేదు. ముఖ్యంగా సవదీకా పాటలో అస్సలు బాగోలేదు అతను చూడడానికి. అజర్బైజాన్లో అజిత్ లుక్ మాత్రం బాగుంది. అతని కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా బాగుంది. డైరెక్టర్ తన ప్రతిభను ఎక్కడా చూపించలేదు. ఏదో అలా రీమేక్ని అలా తీసుకుంటూ అజిత్ అడిగారు కదా సినిమా తీద్దాం కదా అన్నట్లు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇటువంటి యాక్షన్ సినిమాలకి ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో అంతగా ఆదరణ దక్కదు. ఎందుకంటే మాస్ ఎలిమెంట్స్ని ఎక్కువగా ఇష్టపడే తెలుగు తమిళ ప్రేక్షకులు ఇటువంటి క్లాస్ ఫిల్మ్స్కి అంత బేగా కనెక్ట్ అవ్వలేరు. దర్శకుడు అవేమీ దృష్టిలో పెట్టుకోకుండా తీయాలనుకున్న తీశాడు. అజిత్ లాంటి పెద్ద హీరో డేట్స్ ఇచ్చినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మినిమం కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకొని వెళ్ళాలి. అక్కడే ఫెయిల్ అయ్యాడు మగిల్ తిరుమేని. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?